హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రణవి. నేను మీకోసం ఒక సూపర్ వీడియో తీసుకొచ్చాను. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయో మీకు చూపిస్తాను. నేను ఇది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఈరోజు. సో లెట్స్ గో. ఇలాంటి పేజెస్ మనకి డిస్ప్లే అవుతాయి. సో సైన్ అప్ చేయమంటారు. వీటిని మనము ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామని సైన్ అప్ చేస్తాం. సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పేజ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి అప్లోడ్ అయిపోతుంది. సబ్మిట్ కొట్టేస్తాం. చేసిన తర్వాత సెండ్ మెసేజ్ అని నొక్కితే అది డైరెక్ట్ వాట్సాప్కి లింక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వాట్సాప్ నుంచి మనం ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తే వాట్సాప్లో మనకి ఇలాంటి ఒక ఆటోమేటిక్ మెసేజ్ జనరేట్ అయిపోతుంది. దాన్ని మనమే సెండ్ చేయాలి ఫస్ట్. సో మనమే ఫస్ట్ కన్వర్సేషన్ని స్టార్ట్ చేస్తున్నట్టు. అలా చేసిన తర్వాత నేను ఆన్గో వెళ్ళిపోయాను అలాగే చేస్తూ. సో మీకు ఇక్కడ పైన స్క్రీన్లో కనిపిస్తుంది నేను ఎలా చాట్ చేశాను ఏంటని. సో వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ కూడా వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వమంటారు. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయినట్టు మనకి స్క్రీన్ షాట్ కూడా పంపించమంటారు. సో రిజిస్టర్ అయినందుకు మనకు ఒక 60 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ బోనస్ లాగా ఇస్తారు. నేను ఫ్రాడా మీరని కూడా కనుక్కున్నాను. చూసారుగా ఇలాంటి పేమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇది రిజిస్టర్ అయిన తర్వాత వస్తుంది. ఇక్కడ ఆటో గ్రాబ్ అంటే ఆర్డర్స్ టాస్క్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ మనం బ్యాలెన్స్ ఫిల్ చేయాలి. సో నేను ఒక 100 రూపీస్ వేసాను. చేసిన తర్వాత అది ఆర్డర్స్ అనేవి ఇన్సఫిషియంట్ అని చూపిస్తుంది. సో బ్యాలెన్స్ వేద్దామని నా బ్యాంక్ వెతుకుతుంటే లేదు. చూసారు కదా వీడియో ఎలా అంటే రిజిస్ట్రేషన్ అది అయిన తర్వాత లింక్ ద్వారా తర్వాత వాళ్ళు మనకి ఆర్డర్ ప్లేస్ చేయండి అని అంటారు. అంటే మన టాస్క్ని కంప్లీట్ చేయండి అని అంటారు. టాస్క్ కంప్లీట్ చేద్దామని ఆర్డర్స్లోకి వెళ్తే అక్కడ గ్రాబ్ అని ఉంటుంది, ఆటో గ్రాబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆర్డర్స్ వస్తాయంట. క్లిక్ చేయగానే అది ఏమంటుందంటే మీ దగ్గర సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు ఆర్డర్స్ తీసుకోవడానికి. సో బ్యాలెన్స్ని రీఛార్జ్ చేయండి అని అంటుంది. నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా 100 రూపీసే చేశాను. చేసిన తర్వాత కూడా అది ఇన్సఫిషియంట్ ఉంటుంది. అంటే మనని ఇంకా ఎక్కువగా దాంట్లో రీఛార్జ్ చేయమని అడుగుతుంది. సో అక్కడ నాకు డౌట్ వచ్చింది. సో నేనేమనుకున్నానంటే దాన్ని ఇంకా 100 రూపీస్ని కూడా విత్డ్రా చేసేసుకుందాము అని అనుకున్నాను. సో అక్కడ విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ బైండ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. సర్లే బైండ్ చేద్దామని వెళ్తే అక్కడ నా బ్యాంక్ అకౌంట్ అసలు బ్యాంక్ నేమే లేదు. మిగతా బ్యాంక్ నేమ్స్ అన్నీ ఉన్నాయి, నా బ్యాంక్ నేమ్ లేదు. సో మళ్ళీ కింద లాస్ట్ బ్యాంక్స్ నేమ్స్ తర్వాత బ్యాంక్ అని అలాగా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీ బ్యాంక్ నేమ్, మీ నేమ్, మీ అకౌంట్ నంబరు, మీ ఐఎస్ఎఫ్ఈ కోడ్ అవన్నీ మీరు ఇవ్వాలి వాళ్ళకి. సో అలా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా సబ్మిట్ సేవ్ అయిన తర్వాత కూడా విత్డ్రాల్ కొడితే కూడా ఆ మనీ అనేది రాలేవు. సో వీళ్ళు అలా విత్డ్రాల్ అని ఆశ పెట్టి కూడా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి. ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్ యూజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇలాంటి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద సైన్ అప్ కొట్టకండి.